ఈరోజు మనం ఏబీ స్విచ్ గురించి తెలుసుకుందాం. ఏబీ స్విచ్ అంటే ముందుగా ఎయిర్ బ్రేక్ స్విచ్. రెండు సోర్సులు ఉంటాయి ఇక్కడ. మనకు సోర్స్ 1 ఒకటి, సోర్స్ 2 ఒకటి. అంటే ఒక సోర్స్ కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ కింద ఉన్నది సోర్స్ కనెక్ట్ అయి ఉంది, పైన ఉన్నది డిస్కనెక్ట్లో ఉంది, అది సోర్స్ 2. ఈ కింద మనకు కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇలా కనిపిస్తలేదు. పైన కనిపిస్తున్నాయి కదా, అది డిస్కనెక్ట్లో ఉంది, కిందిది కనెక్ట్ అయి ఉంది. మనం దగ్గర నుండి చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి 33 kV ఇన్కమింగ్ కేబుల్ 1, ఇన్కమింగ్ కేబుల్ 2, రెండు సోర్సులు. ఇక్కడ చూసుకున్నట్టయితే కింద 1 ఉంది కాబట్టి అది కనెక్ట్ అయింది ఉంది, పైన డిస్కనెక్ట్లో ఉంది. పైన అది మనకు చూసుకున్నట్టయితే .33 kV అవుట్ గోయింగ్ కేబుల్ 2, అవుట్ గోయింగ్ కేబుల్ 1. కేబుల్స్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి ప్యానల్ వీసీబీలకు. దీని ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. కనెక్ట్, డిస్కనెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన టాపిక్. ఈ రెండు సోర్సులు ఎందుకు ఉంటాయంటే, ఒక సోర్స్ నుంచి ఏదైనా ఎక్కువసేపు పవర్ పోవడం, ఏమైనా కేబుల్ కింద డ్యామేజ్ కావడం అట్లా అయినప్పుడు ఇంకో సోర్స్ యూజ్ చేస్తారు. అదనంగా ఒక సోర్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు అన్నమాట. ఒక సోర్స్ గురించి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఇంకో సోర్స్ ఆన్ చేసుకుంటారు. ఎక్కువసేపు డీజీ నడిపితే డీజిల్ ఎక్కువ కాలుతుందని చెప్పేసి ఇట్లా చేస్తారు. అపార్ట్మెంట్స్లో మ్యాక్సిమం రెండు సోర్సులు యూజ్ చేస్తారు. ఒకటి ఏమన్నా డ్యామేజ్ అయినప్పుడు కానీ, కేబుల్స్ పవర్ ఎక్కువ ఏదన్నా పోయినప్పుడు కానీ ఇంకో సోర్స్ యూజ్ చేసుకుంటారు అన్నమాట.